పోతే సజ్జల భార్గవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, అదేవిధంగా చూసుకుంటే బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి గారు, వర్రా రవీంద్రారెడ్డి ఇటువంటి వాళ్ళు చాలామంది ఏ విధంగా పోస్టులు పెట్టినారు, మనం అధికారంలో ఉన్నాం, 30 సంవత్సరాల పాటు జగనన్న అధికారంలోనే ఉంటాడు అని చెప్పి ఇష్టానుసారంగా మార్ఫింగ్లు చేయటం, వాళ్ళను ఏ విధంగా పదజాలంతో మాట్లాడినారు. అదేవిధంగా బోరిగడ్డ అనిల్ అయితే మరీ ఒక అడుగు ముందుకేసి ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడు. అదేవిధంగా చూసుకుంటే మనం ఎవరైతే కింద ఉంటారో గ్రామ స్థాయి నుంచి మన జగనన్న చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి గ్రామ స్థాయి నుంచి అందరూ ఇది కావాలనేటువంటి కార్యకర్తలు కొద్దిగా మేలుకొని పోస్టులు పెట్టండి. ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తనే ఏ విధంగా అరెస్ట్ చేశారు, భారతి గారిని అసభ్యకరమైనటువంటి పదజాలం వాడినాడు అని చెప్పి ఏ విధంగా అతన్నే జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. ఎవరిని వదిలిపెట్టేటువంటి దీంట్లో వాళ్ళే ఉండరు, మన ఇంట్లో వాళ్ళైనా మహిళలే, ఎదుటింట్లో వాళ్ళైనట మహిళలేనని చెప్పి బ్రహ్మాండంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకున్నారు. అదే మన జగన్ అయితే ఇంకా తిట్టండి రా స్వామి, ఇంకా బాగా తిట్టండి అని చెప్తాడు. కానీ వాళ్ళు అటువంటి స్టాండ్ తీసుకోవాలా.